దర్శనం దర్శనం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సంస్కృత భాష అత్యంత మధురమైనటువంటి శ్రేష్టమైనటువంటి భాష. ఈ భాషలో ఉన్నటువంటి వ్యాకరణ సౌష్ఠవం, ఒక రమణీయమైనటువంటి శైలి, గొప్పతనం, గాంభీర్యం, వీటన్నిటినీ మనం ఏ భాషలోనూ చూడడానికి సాధ్యమే లేదు. అటువంటి గొప్ప భాష సంస్కృత భాష. ఈ సంస్కృత భాషలోనే ఈ సమస్త జగత్తుకి కళ్యాణాన్ని, మంగళాన్ని కలిగించేటటువంటి మన యొక్క సనాతన హిందూ ధర్మం యొక్క మూలములైనటువంటి వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాసాదులన్నీ కూడా రచితమై ఉన్నాయి. ఈ అన్ని విషయాలు కూడా సంస్కృత భాషలోనే విరచితమై ఉన్నాయి. అట్టి శ్రేష్టమైనటువంటి భాష ఈ సంస్కృత భాష. ఇక్కడ భారతదేశం కంటే బయట ఉండేటటువంటి భాషల సంగతి మనకు అనవసరం. కానీ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని భాషల్లోనూ ఈ సంస్కృత భాష యొక్క భాగాలు ఉండనే ఉన్నాయి. మిగతా భాషల గురించి ఇప్పుడు మేము మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నిటిలోనూ కూడా సంస్కృత భాష పదాలని మనం ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం. సామాన్యంగా ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి ఆ శబ్దాల్ని గనక మనం మిగతా భాషల నుంచి తీసేస్తే చాలా భాషలు లుప్తమైపోతాయి. ఆ భాషల్లో ఎన్నో వ్యవహారం అంటే ఎన్నో సంభాషణలు, అవి లుప్తమైపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అటువంటి గొప్ప భాష ఈ సంస్కృత భాష. కాబట్టి ఇటువంటి సంస్కృత భాషలో ఎన్ని విశేషాలు ఉన్నాయనంటే, మన వెనకటి కవులు కాళిదాసు మొదలైనటువంటి మహాకవులు అందరూ కూడా ఎన్నో విశేషాలని, ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి విశేషాంశాలని, ఆ వ్యాకరణ విశేషాలని, వీటన్నిటినీ పెట్టుకొని ఎన్నో అద్భుతాలని వెనకటి కవులందరూ కూడా తమ యొక్క కావ్యాల్లో మనకి చూపించారు. దానికి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో అసంఖ్యాకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే అది ఎంత గొప్ప భాష అనంటే, ఒక్క మాటని మనం ఒక అర్థంలో ప్రయోగించినప్పుడు దానికి ఒక రకమైనటువంటి అర్థం వస్తుంది. అదే పదానికి ఇంకో అర్థంలో ఇంకో రకంగా మనం చెప్పినప్పుడు దానికి ఇంకో విధమైనటువంటి స్వారస్యమైనటువంటి అర్థం కూడా వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒక శ్లోకం జ్ఞాపకానికి వస్తుంది. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే, శ్రీరంగే శోభతే యస్య శ్రీరంగే శోభతే చ యః నమోహం కలయే తస్మై నమోహం కలయే తతః అని ఒక శ్లోకం ఉంది. ఇందులో శ్రీరంగే శోభతే యస్య శ్రీరంగే శోభతే చ యః నమోహం కలయే తస్మై నమోహం కలయే తతః అని ఒకే పదం ఒక 2-3 పదాలు మళ్ళీ వచ్చినాయి. శ్రీరంగే శోభతే అని 2 సార్లు వచ్చింది. నమోహం కలయే అని 2 సార్లు వచ్చింది. ఏమిటి, ఎందుకు ఒకే పదాన్ని 2 సార్లు, ఒకే రకమైనటువంటి పదాలని 2 సార్లు ఎందుకు చెప్పారు అనంటే, ఇక్కడ ఒకే రకమైనటువంటి పదాలని 2 సార్లు చెప్పినా కూడా అక్కడ అర్థం మాత్రం వేరువేరుగా ఉంది. అంటే ఉదాహరణకి శ్రీరంగే శోభతే యస్య అన్నప్పుడు, యస్య ఏ శ్రీ మహావిష్ణువు యొక్క అంగే అంటే తన యొక్క వక్షస్థలంలో శ్రీహి శోభతే, శ్రీహి అంటే లక్ష్మి అని అర్థం. శ్రీహి అంగే శోభతే, అక్కడ సంధి అవ్వడం వల్ల శ్రీరంగే శోభతే అని ఆ వాక్యం ఏర్పడింది అన్నమాట. అంగం అంటే శరీరం, అంటే వక్షస్థలం అని అర్థం.
ఏ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో శ్రీ అనబడేటటువంటి లక్ష్మీదేవి శోభిస్తూ ఉన్నదో అలాగే శ్రీరంగే శోభతేచ యః. ఇక్కడ శ్రీరంగ అంటే శ్రీరంగ క్షేత్రం అని దాని యొక్క అర్థం. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథ స్వామిగా ఏ పరమాత్మ శోభిస్తూ ఉన్నాడో శ్రీరంగే శోభతేచ యః. మొదటి చోట శ్రీహి అంగే అని విడగొట్టాలి, రెండో చోట కలిపి శ్రీరంగం అని అనాలి. శ్రీరంగే అంటే శ్రీరంగ క్షేత్రం అని అర్థం వస్తుంది. కాబట్టి ఏతావత అక్కడ ఈ పూర్వార్థానికి అర్థం ఏమైంది అనంటే ఏ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి శోభిస్తూ ఉన్నదో అటువంటి ఏ శ్రీ మహావిష్ణువు శ్రీరంగ క్షేత్రంలో తన సాన్నిధ్యంతో విరాజమానుడై ఉన్నాడో అటువంటి ఆ రంగనాథ స్వామిని నేను నమస్కరిస్తూ ఉన్నాను. తర్వాత ఏముంది? నమోహం కలయే తస్మై న మోహం కలయే తతః అని. మొదటి చోట నమః అహం కలయే, అహం అంటే నేను, నమః కలయే నమస్కారాన్ని చేస్తూ ఉన్నాను అని ఒక మాటకు అర్థం. తర్వాత మళ్ళీ నమోహం కలయే అని ఉంది. అక్కడ ఏం చేయాలి? నా మోహం అని విడగొట్టాలి. నేను అటువంటి శ్రీ మహావిష్ణువుని నమస్కరించడం ద్వారా అన్ని విధమైనటువంటి సాంసారిక మోహముల నుండి విముక్తుడనయ్యి ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడు అవుతూ ఉన్నాను అని ఆ మాటకు అర్థం. అక్కడ రెండు చోట్ల నమోహం కలయే నమోహం కలయే అని ఉంది. అక్కడ నమః అహం కలయే అని ఒక అర్థం, ఒక రకంగా విడగొట్టాలి. రెండో చోట న మోహం కలయే అని ఇంకో చోట విడగొట్టాలి. ఒకే రకమైనటువంటి పదాలు రెండుసార్లు వచ్చినట్టున్నా కూడా అక్కడ అర్థంలో మాత్రం ఇంత తేడా ఉంది. ఇంత గొప్ప అర్థం కూడా దీంట్లో ఉంది. ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి అంటే ఒక పెద్ద సముద్రం నుంచి ఒక బిందువుని మనం బయటికి తీస్తే అది ఒక నీటి బొట్టుని మనం బయటికి తీస్తే అది ఎలాంటిదో సముద్రం వంటి సంస్కృత సాహిత్యంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సంస్కృత సాహిత్యం నుంచి ఈ ఒక్క శ్లోకాన్ని మనం బయటికి తీస్తే ఇది ఒక నీటి బిందువు లాంటిది. ఇలాంటి ఉదాహరణలు, ఇలాంటి విషయాలు సంస్కృత భాషలో అసంఖ్యాకంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప భాష ఈ సంస్కృత భాష. దీన్ని నేర్చుకొని దాంట్లో ఉండేటటువంటి విషయాల్ని, ఇక్కడ ఈ సంస్కృత భాషను నేర్చుకోవడమే ఒక పెద్ద విషయం. దాంట్లోనూ ఆ భాషలో ఉండేటటువంటి ఈ పదాలని సరిగ్గా అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి అర్థాన్ని, ఏ పదానికి ఏమిటి అర్థం, ఏ పదాన్ని ఎప్పుడు ప్రయోగించినప్పుడు ఏ అర్థం వస్తుంది ఇత్యాది విషయాలన్నిటినీ సరిగ్గా తెలుసుకొని ప్రయోగం చేసి మాట్లాడడం అనంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికి ఆ భగవత్కృప కూడా ఎంతో అవసరం. ఇవాటి కాలంలో ఇంత గొప్పదైనప్పటికీ ఇటువంటి సంస్కృత భాష మీద బురద జల్లే ప్రయత్నాన్ని కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ సంస్కృత భాష మీద బురద జల్లాలనుకొని మళ్ళీ వాళ్ళ మీదే ఆ బురదని వాళ్ళు వేసుకుంటున్నారు. ఈ సంస్కృత భాష మీద బురద జల్లాలి అనే ప్రయత్నం చాలామంది చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా సంస్కృత భాషకి అణువంత కూడా హాని అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని సరిగ్గా తెలుసుకొని ఇంత గొప్ప భాష అయినటువంటి ఈ సంస్కృత భాషని మనం గౌరవించి అందులో ఆ సంస్కృత వాంగ్మయంలో చెప్పబడినటువంటి మన యొక్క సనాతన ధర్మ విషయాలను, సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలను, ఈ మానవ కళ్యాణానికి సంబంధించినటువంటి అనేక విషయాలని మనం తెలుసుకొని, మనకి తెలుసుకునేటటువంటి సామర్థ్యం లేకపోతే కనుక ఆ విద్వాంసుల ముఖం నుంచైనా మనం తెలుసుకొని కృతార్థులం కావాలి. ఎంతోమంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి సంస్కృత భాషని వాళ్ళు చాలా కష్టపడి నేర్చుకొని దాంట్లో ఉండేటటువంటి విషయాల్ని వాళ్ళు తెలుసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ భాషలకి, విదేశాల్లో ఉండేటటువంటి భాషలకి వాళ్ళు అనువాదం చేసుకొని అక్కడ ఉండేటటువంటి జనాలు కూడా తెలిసేట్టుగా చేస్తూ ఉన్నారు. చాలామంది విదేశాల నుంచి కొంతమంది వస్తుంటారు, మా దగ్గరకు కూడా వస్తుంటారు కొంతమంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి, ఎన్నో ఏళ్ళుగా బాగా కష్టపడి దీక్షగా సంస్కృతాన్ని నేర్చుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు ఇది ఇంత గొప్ప భాష అనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఇంత గొప్ప భాష సంస్కృత భాష. ఇటువంటి భాషలో మన యొక్క సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలు, తత్వాలు అవన్నీ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి. ఈ భాష యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకోవాలి, దీన్ని చక్కగా గౌరవించాలి. విశేషంగా మన ఆంధ్రదేశంలో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దర్శనం పత్రిక దీనికి ఒక విశేషమైనటువంటి జనాదరణ ఉన్నది. ఈ పత్రిక ద్వారా ఈ సంవత్సరం దీని యొక్క 19వ వార్షికోత్సవ ఆచరణ సందర్భంలో
ఈ సంవత్సరం యొక్క అంటే ఈ ఆంగ్ల సంవత్సరం యొక్క చివరి రోజు డిసెంబర్ 31వ తారీఖున రవీంద్ర భారతిలో ఒక విశేషమైనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఆయోజన చేసి ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ఈ సంస్కృత భాష యొక్క ప్రచారం కోసం విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి వారు మాకు ప్రీతిపాత్రులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి ఈ కార్యక్రమంలో విశేష సన్మానం చేస్తూ ఉండడం, అగ్ర సన్మానం ఈ కార్యక్రమంలో చేస్తూ ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో దర్శనం పత్రిక వారందరికీ, శ్రీ విద్వాంసులైన దోర్బల ప్రభాకర శర్మ గారికి, అదే రకంగా ఈ కార్యక్రమంలో సహకరిస్తూ ఉన్నటువంటి సమస్త ఆస్తికులకి, పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త ఆస్తికులకు మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం. దర్శనం దర్శనం